వారణాసి సినిమాలో నటించే నటీనటులు దాదాపుగా ఖరారయ్యారు. తాజాగా ఈ సినిమాపై క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. ముందుగా ఈ క్యారెక్టర్ ని అక్కినేని నాగార్జునతో చేయించాలని అనుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరోలలో ఒకరైన చియాన్ విక్రమ్ ని కూడా సంప్రదించారట. కానీ ఈ క్యారెక్టర్ నాకు సరిపడదు అని ఆయన కూడా రిజెక్ట్ చేశాడట. ఇక రీసెంట్ గానే మూవీ టీం మాధవన్ని సంప్రదించారు. ఆయన నటించడానికి ఒప్పుకున్నాడు. లుక్ టెస్టులు కూడా జరిగాయి. లుక్ టెస్ట్ చేసిన తర్వాత రాజమౌళికి సంతృప్తి లేకపోవడం ఆయన్ని కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారు. ఇక చివరికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని సంప్రదించి ఆయనకు లుక్ టెస్ట్ చేసిన తర్వాత రాజమౌళి విజన్ కి మ్యాచ్ అవ్వడంతో వెంటనే ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్రకు తీసుకున్నారు. నేడు ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టాడట. మహేష్ బాబు ప్రకాష్ రాజ్లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి చేసిన చిత్రాల్లో అత్యధిక శాతం సూపర్ హిట్ అయినవే ఉన్నవి. మహేష్ బాబు సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్ తండ్రి క్యారెక్టర్స్ కూడా చేస్తూ వచ్చాడు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి వంటి చిత్రాల్లో మహేష్ బాబుకి తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరోసారి ఆయనకు తండ్రి క్యారెక్టర్ చేయబోతున్నాడు. చూడాలి మరి వీళ్ళిద్దరి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ రీక్రియేట్ చేయబోతుంది అనేది. ఇకపోతే రాజమౌళికి ఇది ప్రకాష్ రాజ్ తో రెండో సినిమా అని చెప్పవచ్చు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక చిత్రం విక్రమార్కుడు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. చూడాలి మరి ఇంతమంది సెట్ అవ్వని ఆ రోల్ ప్రకాష్ రాజ్ కి ఎలా సెట్ అయిందో.